సర్కస్సులో అయిన నల్లా శివమ్మ గారి యొక్క సంవత్సరిక దినమున వాళ్ళ కుమారుడైన నల్లా పెద్దయ్య గారు వాళ్ళ కుటుంబందరూ కూడా అష్ట ఐశ్వర్యాలకి ఆచరణ తారాంతంగా వస్తున్నారని పోతున్నారా చూడరి వీరికి పోవచ్చా ఉత్తు మీద పోవచ్చి బయట కాలం వేసి కొడవలు తీసుకొని కొయ్యబోతున్నాడు. మీరు ఎట్లా మాట్లాడుతున్నావు? ముక్కు లాగా చెక్కుడు నీ అన్నగా ముక్కున్నాను నేను అంత బజ్జాతాడనుకున్నావురా వాడికా ఆరన్నా చోరన్నా లంజ కొడుకనా లమ్మి కొడుకనా ముక్కులు ఆటలాడినా నోట్లో సాగు వస్తాను లేని బదులు అని చెప్తుంది. మరి ఉండరా నేను ఉండనంటే ఉండరా నేను లంజ కొడుక అనుకున్నారా అన్న కష్టం చేసినా ఈ వీళ్ళే అందరు తెలుసలే వాళ్ళు ఇట్లా ట్రాక్టర్ మీద పోయినా ట్రాక్టర్ మీద పోయినా ఉచ్చ బండ్ల మీద పోయినా లారీల మీద పోయినా ఉచ్చ బండ్ల మీద పోయినా ఉప్పరి పని పోయినా నేను అన్ని పని చేసుకొచ్చి పెడితే కుర్రమలు తిని దున్నపోతులక బలిచి లంచ కొడుక మాట్లాడుతున్నారా ఖండాలని పోదు రెండు కాళ్ళు ఒక్కసారి లేపు నిన్ను కన్నా ఆందో ముందర దాన్ని అది ఎంత కూర్చోబెడతాను నేను చెప్పనా చెప్పు నువ్వు అన్నట్టే పోతా ఏం పని చెప్పురా చెప్పురా ఏంటో చెప్పురా చెప్పురా ఇట్లా తిరిగేటట్టు నాకు ఒకరు వస్తుంది నేను కాడ ముద్దుతున్నాట నా నీరెట్లున్నా ఈడెట్లుండు నా చక్కదానం ఏంది నా టీ ఏంది నా లావణ్యం ఏంది నా రూపు ఏంది నా చక్కదానం వీళ్ళందరికీ ఎక్కలేదా
నేను అందరికి ఎక్కలేరా నేను అసలు రాని మీరు ముట్టి కాను మరి అక్కడే పోతా కట్టెలు కట్టుకొస్తా ఒక్కదో పేదే నేనేమన్నా పుల్లప్ప మాట ఏమైనా వాక్యాలు అడిగిందా ఓ దరిద్రుడా ఏమంటుందంటే నీవు ఇట్లే అంటే మాత్రం నువ్వు ప్రేమ ముద్దుకి తగిలిడం అనుకో ఇప్పుడే పెద్ద అక్కలారా తిండిలే తికాలి మిగతాని గదలే కానీ విశాల బలం ఎక్కువ ఏదన్నా 5 ఇస్తాడా 10 ఇస్తాడా ఏకానిస్తాడా చారానిస్తాడా ఆటానిస్తాడా పావునిస్తాడా నీకు నా పంగంత నాకవేడదు ముక్కులు ఆటలని చెప్పులు నాకు ఎన్ని రోజులు ఎక్కడికి బాగున్నావు రాదు కూడా ఉన్నారా బాగున్నారా ఎక్కడికి వెళ్తా కథలు వస్తారా మేడం మాత్రా పోరాటే చూస్తున్నాను అక్కడ చూస్తావు ఇలాంటి వెళ్ళవే నాకుంటే నిలువున ఇటు పంగ అటు పంగ సంటాలు జీడు అయ్యో నీ అతోటే చాలా వంగి కాలు ముచ్చరా నన్ను ఎగ్గు చేయకు చెల్లి అయితే నీవు నా యొక్క నా ఇద్దరు నలుగురిలో నా ఇద్దరు తీయకు పొంగి కాలు మొక్కినా నేను ఊకున్నా కానీ కాను బాంచన్ ఏది చేసినా నేను ఉంది కట్టలు కొడతారా పోరా దున్నపోతుంది అడుగుతాడు
అయితే తెచ్చినావా చూడకుండా వస్తున్నా ఈ సీడ వచ్చారు చూడకుండా వస్తున్నా ఈ ఊరు వాళ్ళు ఈ ఊరు రామచంద్రం పాటి ఉండే ఆయన రెండు సీరియల్ తెచ్చింది ఆయన అప్పుడప్పుడు దులిపేదగా దులిపేది గడ్డి 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 ఆమ్లకాయలు గుంజి తినిపోయింది ఆయన పెట్టింది సీరియల్ ఈ తెచ్చింది ఆయన ఎవరికి ఎంత లేకుండా వస్తున్నా అందరికి ఎత్తి నువ్వు కష్టం చేస్తున్నావు చేసినావు నువ్వు చేస్తున్నావు నువ్వు ఏడు చేస్తున్నావు నీ కన్న కష్టం చేసినావు మొగని గంజి పోయింది ఇది పొయ్యా మరి పొయ్యా పొయ్యరా పొయ్యా ఏం చేస్తావు ఒక్కనాడన్నా పొయ్యరా అంటే ఎక్కడ ఇక్కడే పోతా నువ్వు కట్టెలు కొట్టుకొని రావన్నావు అవును కదా మనం చేసే పని అదేగా నువ్వు చేసే పని ఏం పని కాదు ఇక్కడ పని వస్తుంది నీకేమన్నా ఓ లారీ నాటుకు వస్తుందా ఓ కారు నాటుకు వస్తుందా ఓ ట్రాక్టర్ దున్ని వస్తుందా ఓ నాలుగు దున్ని వస్తుందా ఏం పోయినా చక్కగా వదలా ఏం తెచ్చిచ్చినా నువ్వు తేలేదంటుంది ఏం తెచ్చినావు అయ్యా నేను కూడా కొత్తగా పెళ్లి చేసుకున్నప్పుడు పెళ్ళానికి అన్ని పెట్టాలని ఏం చేసిన అంటే మొత్తం ఇంట్లో పని పని చేసిన పొద్దుగాల 7 గంటలకు పోయేది 5 గంటలకు వచ్చేది మళ్ళీ 5 గంటలకు వచ్చి మళ్ళీ తెల్లారి 5 గంటలకు వచ్చేది ఫుల్ పైసలు సంపాదించిన సంపాదించిన భర్తావు ఎప్పుడైనా అది అందుకే సాలలో పొరగా చేసుకుపోయింది నేను కట్టెలు కొట్టుకొస్తే నేను ఇస్తావుగా ముట్టుకుంటావుగా అన్నం పెట్టవుగా బట్టలు తెచ్చినాక ముక్కడు అన్నం అప్పుడప్పుడు గాడి చెప్పింది వీరికేమో అయింది వీరికేమో మిసరాగా మాట్లాడుతుంది నాకు ఫస్ట్ పనులున్నాయి కింది పూదలకి నీళ్ళని పోసి వాటిస్తున్నా వచ్చినాక అన్ని అప్పటిదాకా మీ ఇంట్లో కావాలి ఉంటాయి పో నువ్వే బాధపడకు నువ్వు ఎంత చూసుకున్నావు నేను అట్లా చూసుకున్నా అయ్యో
కోటిలోన ఏమి ఆపద కలిగే తీరపాలించుడి నాకు కాపులారా ఈ సౌరాగిరి పట్టణంలో మీకు ఏ ఆపద మా ఆపద చెప్పండి. ఎందుకు కోరుకోవడానికి మీరు ఎవరుకుంటున్నాం రాజా మేము చెప్పండి. ఇరాలేము ఇరాలేము మా వారి బాబా మొలికేస్తా బీకి ఏమైందా బీకపోయింది నాలో దెంగిపోయింది మీకు ఏం ఆపద కలిగింది ఎందుకు చెప్పుటకే నల్లవి కాకుండే దేవా చెప్పుటకే నల్లవి కాకుండే మృగములొచ్చి స్వామి చెప్పుటకు నల్లవి కాకుండే మృగములొచ్చి జంతువుల వేటాడి చల్ల జల్ల కల్లోలముగాచే మై మాపై ప్రజలంతున్మోడగ దుఃఖరసముల మురిగి చెవిరి రక్షిత శిక్షించని వెగటి దైవమా మీ యొక్క అయితే మీ పంటలు కూడా అడవి పాడు చేసి ఎక్కడ పడితే అక్కడ దొరికితే కాడికి నరకుడే బర్కుడే కాబట్టి మమ్మల్ని రక్షించిన శిక్షించిన ఇవి ఈ యొక్క శోభనగిరి పట్టణందున శిలమహారాజుకు జయీ భవా విజయీ భవా అని పేరు రాజ ఈ ప్రజల వల్ల మమ్మల్ని కష్టములను తొలగించుటకు మమ్మల్ని కాపాడు దేవా. అందుకంటే లేకుండా మా పిల్ల పుస్తలు తేటట్టు నేను పోతే నా పిల్ల ఏడుస్తుంది కానీ మీరు చెప్పిన ప్రకారంగానే వింటున్నావా అడవి మూర్ఖమురా ఉదయించే బాధ్యత నాది మిమ్మల్ని రక్షించే మహామంత్రి ఆ యొక్క ప్రజలు కూడా మన ఊరి సోమనాగిరి రైతులకు అడవి మూర్ఖములు అగ్గం పాడి అయిపోతున్నాయి కాబట్టి మనం కూడా ఇప్పుడే ఆ యొక్క అడవి మూర్ఖంలో ఖండించిపోతాను. కానీ నా యొక్క భార్య కూడా సింగారవతి
ఆకే తీసుకొని తొందరగా వేటమార్గం పోవాలి తొందరగా తీసుకురా పోయి. అయ్యా సెలవా ఆ, పోయినావా పోయిరా, తొందరగా మహామంత్రి. మేము మా ఇళ్ళ కూడా పెళ్ళాల పర్మిషన్ తీసుకొని బయటికి పోయేది. ఓ రైతులారా, దాంట్లో కూడా పెళ్ళాల పర్మిషన్ తీసుకొని పోతారా? ఓ రైతులారా, మీరు పోండి, మీరు అక్కడ మంచి సుఖంగా నుండి నేను యొక్క పోయి ఊరికి ఉదయించి పంటలు కాపాడే బాధ్యత. ఎట్లా చేయి నేను పోయినా బాధలే కానీ నా పెళ్ళం పుష్ట బాధ తెచ్చుకున్నాను. నేను పోయినా బాధలే, నాకు ఏం బాధలే. ఏ